హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఉన్న మంగళ్ హాట్ ప్రాంతంలో సీతారాం బాగ్ అనే ఏరియాలో ఒక సీతారామచంద్రుల ఆలయం ఉంది. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. సువిశాలమైన ప్రదేశంలో, అంటే దాదాపు 25 ఎకరాల స్థలంలో ఈ టెంపుల్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది మొదటి ఎంట్రన్స్. దాదాపు 20 అడుగులు ఎత్తుంటుంది. ఈ డోర్లు హైట్ వచ్చి 25 అడుగులు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఇంత ప్రశాంతమైన టెంపుల్ ఉందంటే నమ్మలేం మనం. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం సైలెంట్గా ఉంటుంది. మనకు రోడ్డు మీద ఉన్న సౌండ్స్ కానీ వినపడవు. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. మనం ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ టెంపుల్ యూరోపియన్ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో రామాలయాల కంటే ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ నుంచి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొదటి ఎంట్రన్స్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత ఎదురుగా మనకి శ్రీరాముని క్రతుస్తూపం ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే ఆ స్తూపం వెనక ఒక పెద్ద కోనేరు ఉంటుంది. బాగా పాడైపోయింది. ఆ కోనేరు వెనక హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఆ హనుమాన్ ఆలయం ఎంటర్ అవుతున్నాం. చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ని కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే ఇంతకంటే మంచి టెంపుల్ హైదరాబాద్లో ఇంకోటి ఉండదు. ఎందుకంటే అంత ఎక్కువ స్థలం ఎక్కడుంది, అలాగే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా అంతా కూడా. ఈ హనుమంతుని ఆలయం ఎదురుగా రావి చెట్టు కింద శివలింగం అలాగే నందీశ్వరుడు ఉంటారు. ఈ హనుమాన్ ఆలయంలో మంగళవారం, శనివారం రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు సెకండ్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ కూడా 25 అడుగుల ఎత్తులో పెద్ద తలుపులతో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 4 వైపులా నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రైట్ సైడ్ మంటపం. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక మంటపం ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ మంటపం. ఈ మంటపాల లోపల శ్రీరామనవమి టైంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఒక 9 రోజులు. ఆ టైంలో దేవుని ఊరేగించడానికి ఐరావతము, అలాగే ఆదిశేషుడు, అవన్నీ ఆ వాహనాలను ఇక్కడ ఉంచారు. అలాగే పైన పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, ఇవి ఏ టైంలో వేసిన పెయింటింగ్స్ కూడా తెలియదు. అంటే ఈ టెంపుల్ని 1820లో కట్టారు. అప్పుడే వేసి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు మనం 3వ ఎంట్రన్స్ కూడా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా మనకి ఒక రాతి స్తంభాలతో ఉన్న మంటపం కనిపిస్తుంది. ఇక్కడ ఈ మంటపం ఒక్కటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన ఆలయాలు ఎలా ఉంటాయో ఆ ఆలయాలను పోలి ఉంటుంది ఈ మంటపం. ఈ మంటపం పక్కన ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తే వరదరాజుల స్వామి ఆలయం ఉంటుంది. ఆ పక్కనే గోదాదేవి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వరదరాజుల స్వామి ఆలయంలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ధ్వజస్తంభం చాలా పెద్దగా, చూడటానికి చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పరిసరాల్లో మనం ఏ వైపు నుండి చూసినా ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది. అంత ఎత్తులో ఉంటుంది ఈ స్తంభం. రాజస్థాన్కి చెందిన గనేరివాలా కుటుంబానికి సంబంధించిన పురాణమల్ గనేరివాలా అనే వ్యక్తి 1820లో 25 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. 1832లో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ హుడా, ఒకప్పటి హుడా ఇప్పుడు GHMC, ఈ కట్టడాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఇప్పుడు మనం వరదరాజుల స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద రాతి స్తంభాలతో ఈ ఆలయం చూడటానికి చాలా బాగుంటుంది. ఇది గోదాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిలా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది వరదరాజస్వామి ఆలయంలోని గర్భగుడి గోపురం. చాలా శిథిలావస్థలో ఉంది. ఈయనే వరదరాజస్వామి. వరదరాజస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వస్తే ఇక్కడ ప్రధాన ఆలయం సీతారాం బాగ్ అని ఎందుకంటాము, ఆ శ్రీరామచంద్రుడి ఆలయానికి మనం వెళ్తాం. ఇప్పుడు మనం శ్రీరామచంద్రుని ఆలయంలోకి ఎంటర్ అయ్యాం. ఈ ఎంట్రన్స్
రాజస్థాన్ వాస్తు శైలిలో చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. జైపూర్ పాలరాయితో చెక్కిన సీతా సమేత శ్రీరాముడు, లక్ష్మణ, హనుమ, భరత, శత్రుఘ్న విగ్రహాలు ఇక్కడ గర్భగుడిలో ఉన్నాయి. అలాగే ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గర్భగుడిలో విగ్రహాలు శ్రీరాముని పట్టాభిషేకాన్ని తలపిస్తాయి. కలర్స్ భలే ఉన్నాయి. ఈ శ్రీరాముని ఆలయం పెద్ద పెద్ద స్తంభాలతో ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇక్కడ ఆలయాల్లో దర్శనాలను అయిపోయిన తర్వాత ఆ టెంపుల్ పరిసరాల్లో కాసేపు తిరిగి చూస్తున్నారు కదా, పైకి ఎక్కడానికి కూడా మెట్లు ఉన్నాయి. శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు సీతమ్మ వారితో కొన్ని రోజులు ఈ ప్రాంతంలో ఉన్నారంట. అప్పుడు ఆయన ఇక్కడ ఉన్న ఒక శివలింగానికి పూజలు చేసేవాడంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న టెంపుల్, ఇక్కడే ఆ శివలింగం ఉంది. శ్రీరాముడు, సీతమ్మ వారు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి, ఈ ప్రాంతంలో వాళ్ళు సంచరించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని సీతారాం బాగ్ అంటారు. మనం గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతాం కదా, కరెక్ట్గా గంట కింద నిలబడి మనం గంట కొట్టామంటే ఆ గంట వైబ్రేషన్స్ మన బ్రెయిన్కి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. ఇక్కడ శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ శివుణ్ణి మన చేతితో మనమే పూజ చేయొచ్చు. చూస్తున్నారు కదా. అలాగే ఈ టెంపుల్లో పెద్ద గోశాల ఒకటి ఉంది. మీరు వెళ్తే ఏదైనా మీకు తోచిన సహాయం చేయొచ్చు. ఇక్కడ ఈ టెంపుల్లో ఎంట్రీ ఫీజు లేదు, పార్కింగ్ ఫీజు లేదు. అలాగే ఏ దేవుని చూడడానికి వెళ్ళినా అక్కడ మనీ ఏం అడగరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.